హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే మొత్తం చూడండి. ఇంప్రెస్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కొట్టండి. మీ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ హోమ్ పేజ్లోకి. మ్యాచ్ నెంబర్ 63 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. 1 వర్సెస్ 8 అని చెప్పాలి. ఎందుకంటే కేకేఆర్ క్వాలిఫై అయింది. ఇది గుజరాత్ టైటాన్స్ అయితే ఈ మ్యాచ్లో గెలిచి ఇంకా పాయింట్స్ తెచ్చుకొని ఆశలు సజీవాలుగా ఉంచుకోవాలని ఆశిస్తారు. ముఖ్యంగా కేకేఆర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫిల్ సాల్ట్ని వీళ్ళు అవుట్ చేయకపోతే చాలా కష్టం. గుజరాత్ టైటన్ 1 చేతితో గెలిపిస్తాడు. ఎందుకంటే అతని ఫామ్ అయితే రీసెంట్గా భలే ఉంది భయ్య. ఊరమాస్ ఎక్కడ వేసినా కొట్టగలుగుతున్నాడు. భయంకరంగా హిట్టింగ్ చేస్తున్నాడు. పవర్ ప్లేలోనే అదరగొడుతున్నారు వీళ్ళిద్దరు. నరేన్ కూడా ఆపగలాలి. లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బుమ్రా డక్అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా ఇటుపక్కల ఎవరొకరు అవుట్ చేస్తేనే, లేకపోతే సునీల్ నారాయణ్ గురించి తెలిసిందే, అదరగొడుతున్నాడు. 3rd ప్లేస్లో ఉన్నాడు పర్పుల్ క్యాప్లో, ఆరెంజ్ క్యాప్లో సారీ. ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా మంచి నిక్కులో కనిపిస్తున్నాడు. కానీ బిగ్ ఇన్నింగ్స్ రావట్లేదు. ఈ మ్యాచ్లో వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి తెలుసు అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందో ముఖ్యంగా. ఇంకా వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కూడా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే ప్లే ఆఫ్ కదా, అందరూ కాంట్రిబ్యూట్ ఇచ్చి కప్పు కొట్టాలంటే అందరూ తలా చేయి వేస్తే గెలవచ్చు. ఇంకా రసూల్ మామ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతను 3 ఆల్రౌండర్స్ అని చెప్పుకోవాలి. ఒంటి చేత్తో 3 చేస్తాడు. ఏది బాల్తో రాణిస్తాడు, బ్యాట్తో రాణిస్తాడు, ఫీల్డ్తో కూడా రాణిస్తాడు. మంచి మంచి క్యాచ్లు కూడా పట్టగలుగుతాడు. ఎందుకంటే ఒకసారి బ్యాట్తో ఫెయిల్ అవుతాడు అతని బ్యాడ్ డే అయినప్పుడు. ఇంకా ఒక్కోసారి బ్యాడ్ డే అయ్యేది బౌలింగ్లో ఉన్నప్పుడు. ఫీల్డింగ్ అయితే అందరికీ ఏం బ్యాడ్ డే ఉండదు. ఎందుకంటే మనం జడ్జ్ చేసి పట్టాలి. ఎక్కడ వస్తుంది మంచిగా తీసుకొని పడితే చాలు. అతని రీసెంట్ ఫామ్లో కూడా మంచి ముంబై ఇండియన్స్తో కూడా మంచి నాక్ అన్నాడు క్యామియో. అవి చాలు, ఎక్కువ అవసరం లేదు. రింకు సింగ్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఫినిష్ చేయలేకున్నాడు. అతను కూడా రన్స్ కొట్టగలిగితే మేలే. ఇప్పుడు ఎందుకంటే ఆడట్లేదంటే అతని వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలే కదా, అందుకు అలా ఉంటుంది డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే వస్తుంది. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోకూడదు మనము. అది మిచెల్ స్టార్క్, అతను కూడా మంచి ఇక్కడ స్వింగ్ చేయగలిగితే అవుట్ చేయొచ్చు శుభ్మన్ గిల్ అయినా ఎవరికైనా. ఎందుకంటే అతను చాలా లీక్ చేస్తున్నాడు. అతను అంత దాచిపెట్టుకుంటున్నాడు. వికెట్స్ అన్నీ వరల్డ్ కప్ తీసి గెలిపించాలని ట్రై చేస్తాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి, అతను కూడా ఆఫ్ స్పిన్నర్ కదా, క్రూషల్ అవుతాడు ఇక్కడ. ఎవరికంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అలా స్ట్రగుల్ చేయొచ్చు గుజరాత్ టైటాన్స్ని. ఇంకా వరుణ్ అమోరా కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. స్వింగ్ చేయగలుగుతున్నాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ కూడా చేయగలుగుతున్నాడు. మళ్ళీ ఫేస్ వేరియేషన్ కూడా ఉన్నాయి, అక్యురసీ కూడా ఉంది మంచిగా. కానీ యాటిట్యూడ్ ఉన్నాయి వీళ్ళకి, అది కొద్దిగా ఇబ్బందిగా చేస్తుంది. హర్షిత్ రాణా కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అతనికి కూడా మంచి నక్కుల్ బాల్ ఉంది. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవాల్సిందే. ఇంకా ఇది టీం గురించి. ఇంకా గుజరాత్ టైటాన్స్ అయితే శుభ్మన్ గిల్ అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేసి వచ్చారు. బిగ్ సెంచరీ బిట్వీన్ దెమ్. ఎవరితో? సాయి సుదర్శన్. వాళ్ళిద్దరైతే స్లోగా స్టార్ట్ చేస్తారు, అందుకుంటే వెళ్ళిపోతారు, గేర్లు మార్చుకుంటా అలా ఆడినారు. ఒంటి చేత్తో గెలిపించి పెట్టారు లాస్ట్ మ్యాచ్లో. ఇంకా డేవిడ్ మిల్లర్, అతను కూడా మంచి ఫామ్లోకి వస్తే మంచిగా ఉంటుంది. ఆ పిచ్లో బాగానే ఆడినాడు, కానీ క్యామియోస్ ఆడినాడు. ఆ పిచ్లో సెటిల్ అయితేనే ఆడగలచ్చు పెద్ద పెద్ద షాట్లు, లేకపోతే చాలా కష్టం. ఇంకా షారుఖ్ ఖాన్ అయితే వాళ్ళు మంచి ప్రైజ్ కొన్నారు, కానీ అతని పర్ఫార్మెన్స్ ఇంకా రాలేదు. ఐపీఎల్ కూడా అయిపోవచ్చింది, ఇంకా ఏం చేయలేము. ఇప్పుడు బాగా ఆడితే వీళ్ళని ఉంచుకుంటారు, లేకపోతే రిలీజ్ చేసేస్తారు. ఇంకా రాహుల్ టివాటియా, అతను కూడా రావట్లేదు అంత పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా మంచి వచ్చినాయి వికెట్లు వచ్చినాయి, ప్లస్ బ్యాట్తో కూడా రాణించినాడు. ఇప్పుడైతే రావట్లేదు. నూర్ అహ్మద్ కూడా మంచి ఇక్కడ క్రూషల్ అవుతాడు. ఇంకా రషీద్ ఖాన్ కూడా మంచి క్రూషల్ అవుతాడు. ఎందుకంటే బ్యాట్తో బాల్తో రాణిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అదరగొడుతున్నాడు ఫీల్డింగ్లో కూడా. శుభ్మన్ గిల్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ముఖ్యంగా. ఇంకా మోహిత్ శర్మ, అతనైతే బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుతుంది, అదరగొడుతున్నాడు. ఎందుకంటే మన 4 ఓవర్స్కి 72 ఎవరు ఇవ్వలేని పరుగులన్నీ అతనే ఇచ్చేసాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా అర్థం చేసుకోవాలి, అతనికి కాన్ఫిడెన్స్ లేనప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఒక ఆపి
నువ్వు వేయాలి, నువ్వు వేస్తే మంచిగా ఉంటుంది. కెప్టెన్గా వేయగలిగితే ఇప్పుడు గెలిచితే పోయేది ఏమీ లేదు, ఓడిపోయినా ఏం పోయేది లేదు. అట్ట అనుకునేప్పుడు నువ్వే వేయచ్చు కదా శుభ్మన్ గిల్. అందుకు నేను చెప్పేది. ఇంకా వీళ్ళిద్దరు అది స్ట్రాటజీస్. స్టేడియం ఎక్కడ? అహ్మదాబాద్. ఎలా ఉంటుంది పిచ్చు? సేమ్ ఫ్లాట్ ట్రాక్ ఇస్తే బ్యాటర్స్ పండగ చేస్తారు, స్లో వికెట్ ఇస్తే స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు ముఖ్యంగా. ఇంకా ఎలా ఉంటుంది గ్రౌండ్? పెద్దగా ఉంటుంది, లాంగ్ బౌండరీస్, పెద్ద ఫోర్లు కూడా ఉంటాయి. ఈజీగా క్లియర్ చేయలేము ఎందుకంటే అది పెద్దది. ఇండియాలోనే పెద్ద స్టేడియము. జనాభా కూడా బాగానే వస్తారు ఎందుకంటే ఎలక్షన్ డే కదా. చాలామంది ఎలక్షన్ ఓటింగ్ వేసి వచ్చేసి మ్యాచ్లోకి వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందరికీ హాలిడేనే, నేషనల్ హాలిడే కదా అందుకు. ఇంకా అది ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ మ్యాచెస్ 3 గెలిచినాయి. టోటల్ మ్యాచెస్ 2 గుజరాత్ టైటన్ గెలిచింది, 1 కేకేఆర్. కానీ అది ప్రీవియస్గా. ఇప్పుడు ఉన్న కేకేఆర్ ఫామ్కి గుజరాత్ టైటన్ అంత పోటీ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఇది వెదర్ రిపోర్ట్, నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు మనం ఏం అడ్డంకి లేకుండా. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, జియో సినిమాలో చూడొచ్చు మొబైల్లో చూడాలంటే. చాలామంది తెలియక మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సేమ్ 11 ఉంటాయి రెండు టీమ్స్, ఏదైనా 1-2 మార్పులు తప్ప అంతకు మించింది ఏమి ఉండవు. ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ కేకేఆర్, ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రసూల్, రింకు సింగ్, మనీష్ పాండే, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, వరుణ్, అరుణ్ అమోరా, ఇంకా వరుణ్ చక్రవర్తి ఉంటాడు. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది వరుణ్ చక్రవర్తి. ఇది వీళ్ళది ఉండే ప్లేయింగ్ 11. హర్షిత్ రాణా కూడా ఉంటాడు. ఇది ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. వాళ్ళు ఏం చేంజ్ చేయరని అనుకుంటున్నా, సేమ్ 11తోనే వస్తారు. రమన్దీప్ సింగ్ కూడా వీళ్ళ కాళ్ళు ఉండరు, మిస్ అయ్యి ఒక నేమ్ తక్కువ చెప్పినాను. ఇది రమన్దీప్ సింగ్ ఉంటాడు. ఇంకా వీళ్ళ చూద్దాం. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 ఫస్ట్ ఉండేది శుభ్మన్ గిల్ కెప్టెను, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాను, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, వారియర్, సందీప్ వారియరు, ఇంకా త్యాగి. ఇది ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది వారియర్ ఉంటాడు. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11. రెండు టీమ్స్ బాగున్నాయి, కానీ ఎవరైతే ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇంకా అంతకుమించింది ఏం లేదు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ టీం గెలుస్తుందో నాకు కూడా కామెంట్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరే కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుందో నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.